ఇండియా విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉంది. డెవలప్మెంట్లోనూ జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది కంట్రీ. అయితే నిరక్షరాస్యత నుంచే దేశం బయటపడడం లేదు. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం నిరక్షరాస్యులైన వయోజనులు ఎక్కువగా ఇండియాలోనే ఉన్నట్లు తేలింది. అందరికీ విద్య అంతర్జాతీయ పర్యవేక్షణ 2014 కాన్సెప్ట్తో యుఎన్ఓ నివేదిక తయారు చేసింది. దీని ప్రకారం మన దేశంలో నిరక్షరాస్యులైన పెద్దవాళ్లు దాదాపు 30 కోట్ల మంది ఉన్నట్లు తేల్చింది. అంతర్జాతీయ నిరక్షరాస్యుల్లో ఇది 37%. గత కొన్నేళ్లుగా చూసుకుంటే భారత్ అక్షరాస్యత రేటు గణనీయంగా పెరిగింది. 1991లో అక్షరాస్యత 48% కాగా అది 2006కు వచ్చేసరికి 63%కి పెరిగింది. అయితే కొత్తగా అక్షరాస్యులు పెరుగుతున్నా అదే స్థాయిలో నిరక్షరాస్యుల సంఖ్య కూడా పెరుగుతుందని తేల్చి చెప్పింది సర్వే. భారత్ అక్షరాస్యతకు సంబంధించి యుఎన్ఓ నివేదిక పలు విషయాలు వెల్లడించింది. దేశంలో సంపన్న పేదవర్గాల విద్యాస్థాయిల్లో తేడాలున్నట్లు తెలిపింది. దాని ప్రకారం సంపన్న యువతులు ఇంటర్నేషనల్ లెవెల్ లిటరసీ రేట్ సాధించగా పేదలు ఇంకా వెనుకబడే ఉన్నారు. యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పేదరికం ప్రభావం బాలికలపై ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. ఇక్కడ అమ్మాయిలు 5వ తరగతి పూర్తి చేయడమే కష్టంగా మారిందని, చాలా మంది విద్యార్థులు గణిత శాస్త్రంలోని మౌలిక అంశాలపై నైపుణ్యం సాధించలేకపోతున్నారని స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం వల్ల 14 ఏళ్లలోపు పిల్లలందరూ బడిబాట పడుతున్నా చదువులో వెనుకబడుతున్న విద్యార్థులు ఆ వెంటనే బడికి దూరం అవుతున్నారు. టీచర్ల గైర్హాజరు కూడా అక్షరాస్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు సర్వే తెలిపింది. పంతుళ్లు తరగతి బోధన కంటే ప్రైవేటు పైన ఇంట్రెస్ట్ చూపడంతో పేద విద్యార్థుల్లో చదువు కుంటుపడుతోంది.